హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ అమ్మగారిని మాట్లాడుతున్నాను. ఇవాళ కేజీ చికెన్ ఊరగాయ పెడుతున్నాను. చూడండి అంటే ఇంతవరకు నేను పెట్టలే, ఇదే ఫస్ట్ టైము. మా పిన్ని గారు పెడితే చూసి నేను పెడుతున్నానండి. 1 కేజీ ముక్కలు నేను ఎలా కట్ చేయించానంటే, చికెన్ కొట్లో ఒకే సైజు ఉండేలాగా మెత్తటి ముక్కలు తీసుకొచ్చానండి. ముందు ఫస్ట్ ఆ కేజీ చికెన్లోకి ఫస్ట్ ఏం చేశానంటే, తీసుకురాగానే శుభ్రంగా కడిగి బాగా కొంచెం ఒత్తానండి, నీళ్ళు లేకుండా. తర్వాత నెక్స్ట్ ఒక పాన్లో వేసి దాంట్లో కొంచెం ఏంటంటే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి పెట్టానండి. బాండి మీద పొయ్యి మీద పెట్టానండి, స్టవ్ మీద. ఇక దాన్ని ఎలా ఇది చేస్తున్నానో కొంచెం చూడండి. ముక్కల్ని గంటితో తిప్పకుండా నేను ఇలా ఎగరేస్తున్నానండి. ఎందుకంటే పచ్చడికి ముక్కలు కనుక చెదిరిపోతే పెద్ద టేస్ట్ ఉండదు. అందుకని నేను ఇలా చేస్తున్నాను. కొంచెం చూడండి, ఇంకా నీరు ఉందండి. ఎప్పుడైనా సరే మనం చికెన్ చేసేటప్పుడు, పచ్చడి చికెన్ చేసేటప్పుడు అండి, కొంతమంది అంటే కాదు, ఎవరెవరి పద్ధతి, ఎవరిని నేను విమర్శించట్లేదు. మా అమ్మగారు చేసినట్టు నేను చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, నీరంతా చూడండి ఎలా వచ్చేసిందో. ముక్కలు నేను ఏం చేశాను, గంటి పెట్టి తిప్పకుండా ఎగరేస్తున్నాను. ఈ ఎగరేయటం వల్ల ఏమవుతుందంటే ముక్క చెదరకుండా ఉంటుంది. దీని మీద లేదు, ఒక 5 మినిట్స్ ఇది పెట్టేశాను. చూడండి, ఇది కాస్త నీరంతా అవ్వగానే ఇక నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేం చేశానంటే, చికెన్లో ఎన్ని నీళ్ళు వచ్చినాయి, ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు అప్పుడు చికెన్ ముక్కలు ఏమవుతాయి, మనం పచ్చడి పెట్టే టయానికి నజ్జు అయిపోతాయి. అందుకని చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో. నేను ఈ వాటర్ అన్నీ సపరేట్గా తీసి కొంచెం 2-3 స్పూన్లు వాటర్ ఉంచి నేను దీన్ని ఇది చేస్తున్నానండి. చూడండి, ఇంకొక 2-3 నిమిషాలు, 4 నిమిషాలు అయితే వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇప్పుడు చూడండి, ముక్క చాలా వరకు ఇదైపోయింది, నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. కానీ ఒకటి, మీరు లాస్ట్లో ఇంకొక 5 నిమిషాల్లో దింపుతామనే టయానికి ఏం చేస్తారండి, గంటితో ఇలా అనకుండా 1 స్పూన్ కానీ అట్ల కాడ, లేకపోతే లాస్ట్లో ఉంటుంది చూసారండి, లేకపోతే ఒక చాకు తీసుకొని ఇదిగోండి ఇలా స్మూత్గా ఇలా అనండి. అప్పుడు ముక్క చెదిరిపోకుండా ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఏ ముక్కకు ఆ ముక్కకు ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను చేశాను, ఏ ముక్క ఆ ముక్క ఒకే రకంగా కట్ చేయించానండి. చూడండి, నేను ఇందులో కావాల్సిన పదార్థాలు తీసుకున్నానండి. లవంగ, చెక్క, ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, మరియు ఆవాలు అన్నీ కొలతల ప్రకారంగా నేను తీసుకున్నానండి. ఇలా పొడి కొట్టాను. 1 లవంగ చెక్క అండి, 4 యాలక్కాయలు, 1 స్పూన్ 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను ఆవాలు, నెక్స్ట్ కొంచెం 1/2 స్పూను మెంతులు, లవంగాలు 6 తీసుకున్నానండి. మొత్తం కలిపి ఇదిగో ఇలా పొడి చేశాను. చూడండి, దీని మీద అంటే వాసన పోతుందని ప్లేట్ పెట్టాను. అట్లానే చికెన్కి ఒక 50 గ్రాములు మన కారం తీసుకోవాలండి, ఒక 50 గ్రాములు ఉప్పు తీసుకోవాలి. కరెక్ట్గా కొలత, ఇందులో ఎక్కువ రాదు, తక్కువ రాదు. నెక్స్ట్ ఇప్పుడు మసాలా చేసి పెట్టుకున్నానండి. 3 స్పూన్లు మసాలా చేశానండి. ఎల్లుల్లి మరియు నెక్స్ట్ ఇది అల్లం 2 కలిపి మిక్స్ చేసి అక్కడ పెట్టుకున్నాను. ఈ 2 కలిపి 3 స్పూన్లు వేయాలండి. హాయ్ చిడి తల్లులు. ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను ఈ ముక్కలన్నీ లేదు ఇక్కడ బాగా ఏ ఒక్క చుక్క నీళ్ళు లేకుండా నేను ఇది చేసేసాను తల్లి. కాస్త ఒక కేజీకి 1/4 కేజీ నూనె తీసుకొని చక్కగా ఇలా చూడండి, చక్కగా ఇట్లా వేపుకోవాలి. చక్కగా ముక్కలు తిప్పుకోకుండా కాస్త ఎక్కువ వేసుకోకూడదు. మళ్ళీ ఇందులో ఒక పొరపాటు ఉందండి, ఎక్కువ వేసామనుకోండి ఏమవుతుందంటే ఒకటి తగిలి నజ్జు అయిపోతుంది. అప్పుడు పచ్చడి లేదు, మనం తినడానికి కూడా కొంచెం ఇదిగా ఉంటుంది. అందుకని కొంచెం వేసుకొని నిదానంగా వేపుకోండి, ఓకేనా? ఇలా గోల్డ్ కలర్లో కన్నా కొంచెం వేపానండి. అలాగే నేను చికెన్ ముక్కలు కూడా లేదండి, గంటితో కాకుండా ఇలా గంటితో చేస్తేనే చిదురైపోతాయండి. అందుకని ఇలా చక్కగా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఇలా చేసుకోవాలి. చూడండి, నిదానంగానే పర్వాలేదు. నేను ఇంకా కొంచెం తగ్గిస్తున్నాను స్టవ్ని, బాగా ఇదైపోయింది. బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోండి.
చక్కగా నిదానంగా ఎక్కువ ముక్కలు వేసుకోకుండా తక్కువ ముక్కలు వేసుకొని చూడండి. ఇదిగో ఇలా వచ్చింది. ఇదిగోనండి, ఇది ఇలా వచ్చింది. ఉడియాలాగా కాకుండా అంత ఉడియాలు కాకుండా అంత ఇది కాకుండా ఇలా వేపాలండి. చూసుకోండి. ఫస్ట్ నేను సాల్ట్ వేస్తున్నానండి. చూడండి, చికెన్ దాంట్లో ఈ నూనెలోనే మనం ఎప్పుడైతే మనం ఫ్రై చేస్తామో నూనె ఉంటుంది కదా, దాంట్లో సాల్ట్ వేసాను. తర్వాత కారం వేసానండి. కారం వేసి కొంచెం లైట్గా తిప్పుతున్నాను. ఎందుకంటే వేడి నూనెలో వేస్తే మనం ఇది అక్కర్లేదు. చూడండి. తర్వాత గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా వేస్తున్నాను. చూసారా, ముక్క నేను చెప్పిన విధానంగా చేస్తే చూడండి. ఇందులో ఎక్కడైనా చెదురు కానీ ఏదైనా ముక్క ఇదైపోవటం కానీ ఉందేమో చూడండి. ఎందుకంటే 1-2 సార్లు చెప్తుండే. మీరు కూడా మనం తినే వంట ఎప్పుడైనా జరండి రుచిగా ఉంటే. ఇప్పుడు ఎందుకండి ఒక్క మాట చెప్తున్నాను నేను, చిటితెల్ల నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు చెప్తున్నా. అన్నం ప్రతి ఒక్కరు ఏమంటారు, అన్నం బాగుందా అని అంటారండి. ఏం కూర చేసావా అని అడుగుతారు. ఎప్పుడైతే మనం రుచికరంగా అన్నం కూర బాగా చేసుకుంటాం, అన్ని పదార్థాలు వేసుకుని అన్నం కూర బాగా చేసుకుంటామో అప్పుడు కొంచెం ఆహా ఈ కూర ఈ అన్నంలోకి ఎంత బాగుందని ఎంత ప్రేమతో అన్నం తింటామో చూడండి. ఎందుకు ఒక్కొక్కసారి మనం పెళ్ళిళ్ళకి వెళ్తాం, ఫంక్షన్కి వెళ్తాం, ఇక్కడ మన బంధువుల ఇంటికి వెళ్తాం. ఒక్కొక్క చోట కొంచెం బాగోలేదు, అబ్బా ఇంత డబ్బు ఖర్చు పెట్టారు, బాగోలేదని నిరాశతో వచ్చు. కొన్ని చోట్ల చూడండి, కొంతమంది తక్కువ డబ్బు ఖర్చు పెట్టిన పదార్థాలన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అప్పుడు మనమేమో అన్ని పదార్థాల్లో కొంచెం అన్నం కలుపుకొని ఏమనుకుంటాము, అబ్బా ఈ పదార్థాలు ఎంత బాగున్నాయి అనుకుంటాం. అంతే కదండి. ఇప్పుడు మనం ఎంత అన్నం వండినా కూడా ఏం ప్రయోజనం ఉండదు. కానీ మనం చేసే కూర ప్రతి ఒక్క కూర రుచికరంగా చేసుకుంటే ఆహ్లాదంగా హాయిగా ఆనందంగా తింటాం మనం. ప్రతి ఒక్కళ్ళు మనం పేదవాళ్ళైనా మధ్యతరగతి కుటుంబంలో కోటీశ్వరుల రాజులని ఎవరైనా సరే ఎంత ఆహారం దగ్గరికి వచ్చేవరకు అందరూ భోజన ప్రియులే. అవునా కాదా? అంటే మీకు తెలుసు, నేను మీకు తెలియదని కాదు, పెద్దదాన్ని కాబట్టి చెప్తున్నాను నాన్న. ఇప్పుడు ఎందుకమ్మా, ఇప్పుడు భర్త ఉంటారు, ఆయన ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రానికి వచ్చి ఏమని అడుగుతారు, ఏం కూర చేసావు అని అడుగుతారు. ఆయనకు నచ్చిన కూర అనుకో, ఆహా అలాగా తొందర వడ్డించు, నాకు ఆకలి వేస్తుంది అంటారు. అదే కొంచెం ఆయనకి నచ్చని కూర చేసామనుకో, సరేలే నేను స్నానం చేసి వస్తాను అని అంటారు. అది సహజం ఎక్కడైనా ఇది. అందుకని ఎప్పుడైనా సరే మనం చేసే ప్రతి వంట మనస్ఫూర్తిగా చేసామనుకో తప్పకుండా అది బాగుంటుంది. ఓకే నాన్న? ఓకే. 1 కేజీ చికెన్కి ఇప్పుడు అన్నీ కలిపామండి. చూపించాను కదా. నెక్స్ట్ ఇది వచ్చి నిమ్మకాయలు ఒక 4 తీసుకున్నాను నాన్న. ఎందుకంటే కొంతమంది 3 వేస్తారు. కాస్త మనం పులుపు ఎక్కువ కొంచెం బాగా తినేవాళ్ళకి 4 వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. నేను అంతకుముందు మా అమ్మగారు చేస్తే నేను చూశాను, ఆమె కూడా ఇలానే చేశారు. ఆమె బట్టే నేను చేస్తున్నాను. అంతేగాని ఏ యూట్యూబ్లో కానీ ఎవరైనా చేసింది నా సొంత ఇది చేస్తున్నాను. అలా చూస్తూ ఉన్నాను. ఇప్పుడు 4 నిమ్మకాయలండి రసం పిండారండి. చూడన్నాను. ఇది ఏం చేస్తానంటే ఇది చాలు కదా, చల్లారింది లేదు చూద్దాము. ఇక 2 మినిట్స్లో చల్లారిద్దండి. హలో చూడండి, 4 నిమ్మకాయలు పోస్తుంది ఈ రసం వచ్చింది. రసం చూడండి చక్కగా పోస్తున్నాను. అంటే ఆరిపోయిందండి ఈ చికెన్ పచ్చడి. బాగా ఆరిపోయిన తర్వాతనే కలపాలి. అందుకని కలుపుతున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు చికెన్ పచ్చడి అండి పూర్తి అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే నాన్న, బాయ్. గాడ్ బ్లెస్ యూ అందరికీ.